క్రిస్మస్ సెలబ్రేషన్ సందర్భంగా ఈ సమావేశానికి వచ్చేసినటువంటి అతిథులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఏ మతమైన ఏ కులమైన మానవులందరము సమానము. మనము 4 విషయాలు గమనించాలి. నేను ప్రతిరోజు క్లాసులో అవే చెప్తుంటాను. నీతి, న్యాయము, సత్యము, ధర్మము. ఈ 4 కలిగి ఉన్నట్లయితే ఐక్యత అనేటువంటిది ఆటోమేటిక్గా వస్తుంది. ఇది మనం అందరము కలిగి ఉండాలి. ఇదే మనకు క్రీస్తు గారు చెప్పినటువంటి ఉపదేశం. ప్రతి వ్యక్తి తన యొక్క జీవిత గమనంలో నీతి, న్యాయము, సత్యము, ధర్మము కలిగి ఐక్యత కలిగి పరస్పరము ఒకరి మీద ఒకరు ప్రేమానురాగాలు పెంపొందించుకోవాలి అని చెప్తాడు. సో అదే విశ్వాసం అంటారు. కాబట్టి అది కలిగి ఉండేటట్లు గుర్తుగా ప్రతి సంవత్సరం మనము ఈ క్రిస్మస్ వేడుకలు ప్రపంచమంతా జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా మనం అందరం కూడా ఆ క్వాలిటీస్ను కలిగి ఉండాలని, అవి అందిపుచ్చుకోవాలని అందరినీ మనసా వాచా కర్మణ నేను వేడుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి మీ అందరికీ నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ది people who attended here, and I wish Lord Christ is going to bestow his wishes on you to reach your goals within a short time without having any hurdles. Thank you one and all.